Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్తే, నేను విజయ్. ఏపీలో రాజకీయాలు రోజు రోజుకి ఒక్కొక్క మలుపును తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం ఇవాళ మేజర్ డెవలప్మెంట్గా ఈ ఇన్సిడెంట్ని చెప్పాలి. అదే చంద్రబాబు నాయుడు షర్మిల భేటీ. ఇప్పటి వరకు రాజకీయాల్లో చాలా అరుదైనటువంటి ఘటనగా దీన్ని చెప్పాలి. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు కుటుంబం కావచ్చు, అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీ కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ కావచ్చు, ఈ రెండు కుటుంబాలు కూడా ప్రత్యర్థులుగానే ఉంటూ వచ్చారు. అంటే చదువుకునేటువంటి టైంలో నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా స్నేహితులుగా ఉన్నప్పటికీ ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నారా ఫ్యామిలీ అలాగే వైఎస్ ఫ్యామిలీ ఇద్దరు కూడా బద్ధ శత్రువులుగా ఉన్నటువంటి పరిస్థితి. రాజకీయాలు కూడా ఇప్పటి వరకు అలాగే నడిచే. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ ఉన్న ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు తర్వాత ప్రస్తుతం అటు జగన్ అలాగే చంద్రబాబు ఇద్దరి మధ్య కూడా ప్రత్యర్థులుగా మారిపోయినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు అనూహ్యంగా షర్మిల బరిలోకి వచ్చారు. షర్మిల కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి పగ్గాలను చేపట్టబోతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి కుమార్తె అలాగే జగన్ సోదరిగా ఉన్న వైఎస్ షర్మిల ఇప్పుడు ఆమె రాజకీయాల్లో చాలా కీలకంగా మారబోతున్నారు. ఇప్పటివరకు వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టి తెలంగాణలో కాస్త కోస్తా రాజకీయాల్లో మనగలిగినటువంటి పరిస్థితి ఉన్నటువంటి షర్మిల ఇప్పుడు పూర్తి స్థాయిలో ఏపీలో పాలిటిక్స్లో చాలా కీ రోల్ ప్లే చేయడానికి షర్మిల వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడుతో షర్మిల భేటీ అయ్యారు. అయితే ఈ భేటీకి కారణం తన కుమారుడికి సంబంధించినటువంటి వివాహ వేడుకకు సంబంధించినటువంటి ఆహ్వాన పత్రికను అందజేయడానికే షర్మిల హైదరాబాద్లోని చంద్రబాబు నివాసానికి వెళ్ళారు అనేది బయట చెప్తున్నటువంటి మాట. బయట అందరికి కూడా ఖచ్చితంగా ఇన్విటేషన్ ఇవ్వడానికే షర్మిల చంద్రబాబు దగ్గరికి వెళ్ళారు. ఒక కట్టసిగా ప్రతిపక్ష నాయకుడు అలాగే రాజకీయాల్లో సుదీర్ఘకాలం పాటు ఉన్నారు కాబట్టి ఒక ప్రముఖ వ్యక్తి కాబట్టి ఆయన కుటుంబాన్ని కూడా ఆహ్వానించడానికి వెళ్ళారు అనేది మాత్రమే ప్రస్తుతానికి షర్మిల వర్గీయులు, తెలుగుదేశం పార్టీలు వర్గీయులు చెప్తున్నటువంటి మాట. కానీ ప్రస్తుతం నడుస్తున్నటువంటి రాజకీయాలను చూస్తే ఖచ్చితంగా అంటే ఇది ఇప్పటి నుంచే కాదు. షర్మిల ఇక్కడ చూడొచ్చు మనం, షర్మిల ప్రత్యేకంగా క్రిస్మస్ కేక్ను అలాగే క్రిస్మస్కి సంబంధించినటువంటి విషెస్ను తెలుపుతూ ఒక గ్రీటింగ్ కార్డును కూడా లోకేష్ ఫ్యామిలీకి పంపించారు. క్రిస్మస్ సందర్భంలో డిసెంబర్ 25కు ముందే ప్రస్తుతం ఒక 20 రోజుల ముందే ఈ ప్రక్రియ స్టార్ట్ అయింది. అంటే అప్పటికి షర్మిలకు సంబంధించినటువంటి కుమారుడి వివాహానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఎక్కడ కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం చూస్తే అటు షర్మిల ముఖ్యంగా తన అన్నకు వ్యతిరేకంగా రాజకీయాల్లో ఆమె చాలా కీలకంగా మారబోతున్నారు అనేటువంటిది పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం నడుస్తున్నటువంటి మాట. అందులో భాగంగానే వైఎస్ఆర్టీపీని ఆమె కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఇక మీదట ఆమె చాలా కీలకంగా మారబోతున్నారు. ఈ భేటీ ప్రత్యేకంగా ఈ భేటీలో భాగంగా ఎలాంటి విషయాలు చర్చకు రాబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు మనం చూడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు షర్మిల ఒకవేళ చంద్రబాబుతో భేటీ తర్వాత ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి అనేది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నటువంటి మాట. అంటే కేవలం ఇది రాజకీయ భేటీ కాకపోయినప్పటికీ వివాహాన్ని తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి ఆహ్వానం పంపించేటువంటి ప్రక్రియ అయినప్పటికీ కూడా, ఇన్విటేషన్ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది రాజకీయాలకు ముడిపెట్టాల్సినటువంటి అంశంగానే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం రాబోయేటువంటి ఒక 2 నెలల్లో మాత్రమే ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిద్రావస్థలో ఉన్నటువంటి పరిస్థితి, రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలను ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్ష బాధ్యతలను షర్మిల త్వరలో చేపట్టబోతున్నారు అనేటువంటి ప్రచారం కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు షర్మిల ఈ విధంగా చంద్రబాబుతో భేటీ అవ్వడం వల్ల ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు రాజకీయాల్లో చాలా కీలకంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఈమె వేస్తున్నటువంటి ప్రతి అడుగు కూడా అంటే తన సోదరుణ్ణి చాలా కాలం పాటు తన సోదరుడితో మాటలు లేకుండా దూరంగా ఉన్నప్పటికీ కూడా వివాహ వేడుక ఆహ్వానాన్ని ఇవ్వడం కోసం ఆమె నేరుగా తాడేపల్లికి వెళ్ళి తన సోదరుడు జగన్తో కలిసి వివాహ ఆహ్వాన పత్రికను ఇచ్చినటువంటి పరిస్థితి. అదే క్రమంలో మరికొంతమంది నాయకులకు కూడా ఇన్విటేషన్ ఇచ్చి తన కుమారుడి వివాహానికి రావాలంటూ కూడా అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు బద్ధ శత్రువులుగా ఉంటున్నటువంటి నారా ఫ్యామిలీ అదేవిధంగా వైఎస్ ఫ్యామిలీకి సంబంధించి కూడా తొలిసారి ఒకరి
వివాహ వేడుకలకు మరొకరిని పిలవడం, మరొకరు హాజరవడం లాంటి ఇప్పటి వరకు జరగలేదు. కేవలం రాజకీయానికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాల్లో తప్ప, అక్కడక్కడ తారసపడడం తప్ప ఎక్కడా కూడా ఇప్పటి వరకు ఒకరినొకరు వివాహ వేడుకలు కావచ్చు, లేదా శుభకార్యాలు కావచ్చు, లేదంటే ఇంటికి పిలిచి ఆహ్వానించేటువంటి పరిస్థితి, నేరుగా ఇంటికి వెళ్ళి ఆహ్వానించేటువంటి పరిస్థితి ఇప్పటి వరకు జరగలేదు. సో ప్రస్తుతం చంద్రబాబు నాయుడు షర్మిల సంబంధించినటువంటి ఈ భేటీని అలా చూసినప్పుడు మనం చాలా కీలకమైనటువంటి భేటీగా మనం చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ బలపడితే ప్రస్తుతం వైసీపీకి సంబంధించినటువంటి అసమ్మతి నాయకులందరూ కూడా, అంటే టిక్కెట్ల మార్పు జరుగుతుంది కాబట్టి వారి స్థానాలు మారుస్తున్నారు కాబట్టి, సో అసంతృప్తివాదులు, అసమ్మతివాదులు, రెబల్స్ వీరందరూ కూడా షర్మిల పంచన చేరితే, షర్మిల పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో తిరిగి, పూర్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. వైఎస్ఆర్సీపీని విభేదించి వీరందరూ ఒకవేళ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే, సో కాంగ్రెస్కు పడేటువంటి ఓట్లు, అంటే ఇక్కడ మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, సో కాంగ్రెస్కు పడేటువంటి ఓట్లు ఎవరికి లాభిస్తాయి, ఎవరికి నష్టపడతాయి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ఒకవేళ కాంగ్రెస్కి గత ఎన్నికల్లో 1% కూడా ఓటు రానటువంటి పరిస్థితి, అంటే 1% మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తన ఓటింగ్ పర్సంటేజ్ని కానీ పెంచుకోగలిగితే, షర్మిల రాక వల్ల వైసీపీలో ఉన్నటువంటి అసమ్మతివాదులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల, పూర్వం కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నాయకులందరూ కూడా తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఏం జరుగుతుంది, ఎవరి ఓట్లను చీలుస్తారు అనేది ఇప్పుడు ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్లో నడుస్తున్నటువంటి చర్చ. అదే జరిగితే, అంటే ఇప్పుడు ఈ ఇద్దరు నాయకుల భేటీ వల్ల ఎలాంటి అంశాలు చర్చకు రాబోతున్నాయి అంటే, కాంగ్రెస్ పార్టీలోకి మారబోతున్నటువంటి వైసీపీ నుంచి వచ్చేటువంటి వారందరిని కూడా చేర్చుకోవాలా లేదంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఆల్రెడీ ఒక కొంతమంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సభలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి, కుటుంబాలను చీలుస్తారు, రాజకీయాల్లో చాలా దారుణంగా చేస్తారు, కుటుంబాలలోకి చొరబడి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితి, కుటుంబాలను కూడా విడగొట్టేటువంటి పరిస్థితి చేయబోతున్నారంటూ కూడా చంద్రబాబు నాయుడు మీద, అలాగే ప్రత్యర్థులు ఎవరైతే పవన్ కళ్యాణ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తే ఇది ఖచ్చితంగా రాజకీయాలకు సంబంధించినటువంటి భేటీగా కూడా మనం చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఇద్దరి మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వస్తాయి, ఒకవేళ కాంగ్రెస్ బలపడితే ఎవరికి అది నష్టం, వైసీపీకి నష్టమవుతుందా, అలాగే టీడీపీకి ఎంతవరకు లాభపడేటువంటి అవకాశం ఉంది, ఇలాంటి అనేకమైనటువంటి అతి కీలకమైనటువంటి అంశాలు ఇద్దరి మధ్య కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ముందుగా ప్రాథమికంగా కొన్ని అంశాల మీద ఒక అవగాహనకు వస్తే జరగబోయేటువంటి ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా ఇద్దరి మధ్య ఏదైనా భేటీ జరుగుతుందా అనేటువంటి అనుమానాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కలుగుతున్నాయి. కేవలం ఇది ఒక రకంగా చెప్పాలంటే వివాహ ఆహ్వాన కార్యక్రమానికి పిలిచేటువంటి ఆహ్వానాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమానికే పరిమితం అవుతారా, లేదంటే ప్రస్తుతం మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఖచ్చితంగా ఈ ఇద్దరి భేటీలో పొలిటికల్ అంశాలకు కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉందా, రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనేది కూడా ఇప్పుడు ఈ భేటీలో చాలా కీలకంగా మారబోతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక సెన్సేషన్ మీటింగ్ లాగే చెప్పాలి. ఎందుకంటే వైఎస్ ఫ్యామిలీ కావచ్చు, అదేవిధంగా నారా ఫ్యామిలీ కావచ్చు, ఇప్పటి వరకు ఎక్కడా పెద్దగా కలిసినటువంటి సందర్భాలు లేవు. మొట్టమొదటిసారి వీరి వివాహానికి, అంటే వైఎస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వివాహానికి మీరు స్వయంగా రావాలంటూ ఇన్విటేషన్ ఇవ్వడం, అదేవిధంగా గతంలో కూడా చూసినట్లయితే ఒక గ్రీటింగ్ కార్డును కూడా షర్మిల నేరుగా తన రాజకీయ ప్రత్యర్థి కుటుంబానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో లోకేష్ ఫ్యామిలీకి స్వయంగా పంపడం, అప్పుడే ఇది పెద్ద చర్చగా మారింది. ఆ తర్వాత ఇప్పుడు ఇద్దరు భేటీ, అంటే షర్మిల కుమారుడు వివాహానికి, రాజారెడ్డి వివాహానికి చంద్రబాబును పిలవడం. సో చంద్రబాబు కూడా ఈ వివాహానికి ఖచ్చితంగా హాజరవుతారు, ఎందుకంటే నేరుగా స్వయంగా వచ్చి పిలిచారు కాబట్టి. చంద్రబాబు ఫస్ట్ టైం వైఎస్ ఫ్యామిలీలో జరుగుతున్నటువంటి, అందులోనూ వైఎస్ రాజశేఖర రెడ్డి మనవడి పెళ్లికి నేరుగా చంద్రబాబు కుటుంబం వస్తే అక్కడ జగన్ తారసపడితే ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది అనేది కూడా ఇప్పుడు అందరిలో కూడా ఒక ఆసక్తిగా ఉండేటువంటి పరిస్థితి. ఎటువైపు చూసినా కూడా, అంటే వివాహానికి ఇన్విటేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు, లేదంటే రాజకీయ అంశాలకు సంబంధించినటువంటి భేటీ కావచ్చు, ఎలా చూసినా కానీ ఈ ఇద్దరి మధ్య జరిగినటువంటి
భేటీ అయితే మాత్రం రాజకీయ వర్గాల్లో రాబోయేటువంటి రోజుల్లో చాలా కీలకమైనటువంటి భేటీగా దీన్ని చూడాలి. చాలా కీలకమైనటువంటి పరిణామాలు కూడా మారేటువంటి అవకాశం ఉంది. సమీకరణాలు కూడా తారుమారేటువంటి అవకాశం ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ విజయ్.